నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని రాజకీయ కక్షతోని పిన్నెల రామకృష్ణారెడ్డిని కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని మాజీ మంత్రి విడతల రజని వ్యాఖ్యానించారు. తర్వాత జగన్ది గుడ్ గవర్నెన్స్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారిది బ్యాడ్ గవర్నెన్స్ అన్నట్టు అమ్మ వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ శాలిని, మన పాప్కార్న్ వీక్షకులు. కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలల నుంచి ఆయన పరారీలో ఉందో మనం చూస్తున్నాం. నిన్న అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన మీద అనేక రకాలుగా కేసులు కూడా నమోదైన అరెస్ట్ అయినాక అయితే దీనికి స్పందించి విడతల రజని కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు, కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? ఆమె అదే కాదమ్మా, ఇంకా కొన్ని మాటలు కూడా మాట్లాడింది. బాబుది బ్యాడ్ గవర్నెన్స్ అని, జగన్ది గుడ్ గవర్నెన్స్ అని. విడదల రజనీ గారు ఈ మాటలు మాట్లాడటం ఎలా ఉందంటే దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఆమె ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో అనేక మంది దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడి అనేక కేసులు ఆమె మీదే నమోదైన సందర్భంలో ఆమె అవన్నీ మర్చిపోయి తను ఎమ్మెల్యేగా ఎన్నుకుంది ఈ వ్యాపార సంస్థల నుంచి వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేయమనే. ఇప్పుడు స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర 2 కోట్ల రూపాయలు అది పోలీసు అధికారులను ఉపయోగించి బెదిరించి కేసులు పెడతామని, 20 కోట్ల రూపాయల జరిమానాలు వేస్తామని బెదిరించి 2 కోట్లకి సెటిల్మెంట్ చేసుకుని, తర్వాత పోలీస్ అధికారికి కూడా జాషువాకి ఒక 10 లక్షలు, తర్వాత ఆమె పిఏకి కూడా ఇంకో 10 లక్షలు కూడా ఇప్పించింది. అలాంటి అనేక కేసులు ఆమె మీద ఉన్నాయి. తర్వాత ఆమె పార్టీ టిక్కెట్లు ఇస్తామని చెప్పి పార్టీకి చెందిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా 6 కోట్ల రూపాయలు తీసుకున్న సందర్భం కూడా మనం చూసాము. అలాగే తర్వాత పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీదే ఆమె అక్రమ కేసులు పెట్టి పోలీసులతో చిత్రహింసలు పెట్టించింది. అంటే ఇంకొక నాయకుడు ఎవరు కూడా చిలకలూరుపేటలో ఉండకూడదు, తాను మాత్రమే ఉండాలని. ఆమె తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీరు నాటిన మొక్కనని చెప్పుకున్న మనిషి ఇవాళ బాబు గారి గురించే బ్యాడ్ గవర్నెన్స్ అని చెప్తుందంటే ఆమె అంత జడ్జిమెంటల్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళిందా? ఆమె వ్యక్తిగత అంశాల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇచ్చే జడ్జిమెంట్స్కి విలువ ఉండదు. ఆమెకి అంత విలువే ఉంటే చిలకలూరుపేటలో మన గెలిచి ఉండేది. ఆమె ఇక్కడ నుంచి మరి గుంటూరు వెళ్ళి గుంటూరులో కూడా ఓడిపోయింది ఆమె. కాబట్టి ఆమె మాట్లాడే మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్లీజ్ చేయడానికి మాట్లాడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా గుడ్ గవర్నెన్స్ అయితే మరి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు పడిపోతుంది? ఇంకా 175 స్థానాలకు వెళ్ళాలి కదా. ప్రజల్ని హింసించటము, ప్రజల నుంచి రక్తం పిండుకుని తాగటము, అవినీతి చేసి అక్రమ సంపాదన చేయటము, అది తప్ప ఆయనకి ఇంకేం తెలియదనే కదా ప్రజలు కూడా చేసింది. మరీ ముఖ్యంగా లిక్కర్ విషయంలో, మద్యం విషయంలో ఎంత ప్రజలు దోపిడీకి గురయ్యారో, ప్రజలు ఎంత కష్టనష్టాలు పడ్డారో, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా చెడిపోయినాయో కూడా ప్రజలంతా గమనించారు. అలాంటిది ఇవాళ విడదల రజనీ గారు వచ్చి ఎవరి గవర్నెన్స్ ఏంటనేది, ప్రజలకన్నా ఆమె గొప్ప వ్యక్తి కాదు. ప్రజలు బటన్ నొక్కటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ప్రజలు 164 స్థానాల్లో కూటమికి గెలుపు ఇచ్చారంటేనే వైఎస్ఆర్సీపీ పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయో, ప్రజాకంటకంగా ఉన్నాయో కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అక్రమ మైనింగ్ని విడదల రజనీ మద్దతిస్తుందన్నమాట. అంటే అక్కడ అక్రమంగా ఎన్ని వేల కోట్ల రూపాయల క్వాడ్జీ తవ్వకాలు చేశారు, అవన్నీ అక్రమంగా ఎగుమతులు చేశారో ప్రతిదీ రికార్డెడ్గా ఉంది. ఇవి గత 3 సంవత్సరాల నుంచి జరిగిన ఈ అక్రమమైన దోపిడీ మీద తెలుగుదేశం పార్టీలు కానీ అక్కడ స్థానిక ప్రజలు కానీ అనేక ఫిర్యాదులు చేశారు, కానీ పట్టుకోలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనే కనుక తప్పు చేయకపోతే ఎక్కడో బెంగళూరులో వెళ్ళి ఒక స్పాలో మాసేజ్ చేయించుకుంటా దొరికితే, మరి ఆ రోజున పోలీసుల్ని గుడ్డలోడ తీసి కొడతానన్న మనిషి పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు గుడ్డలోడ తీయలేకపోయాడు? ఆయన గుడ్డలోడ తీసిన పరిస్థితుల్లో ఆయనకు బట్టలు ఇచ్చి కాపాడారు వీళ్ళు పోలీసులు, ఆయన మానాన్ని నీళ్లు కాపాడారు. కాబట్టి విడదల రజనీ గారు లాంటి వ్యక్తులు మాట్లాడే మాటకి ప్రజలు ఎవరు కూడా విలువ ఇవ్వరు. మరీ ముఖ్యంగా చిలకలూరుపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా విడదల రజనీ నాయకత్వాన్ని ఒప్పుకోవట్లేదు. అసలు ఇలాంటి వ్యక్తిని టికెట్ ఇవ్వద్దని కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందే విజ్ఞప్తి కూడా చేశారు అనేక సంఘటనల ద్వారా. దాంతో ఆమెను ఆ ప్రాంతం నుంచి కూడా బదిలీ చేసిన సంగతి కూడా మనం గమనించాం. మన శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తుంటే పిఏ అంటే ఆ సార్ పోలీస్ ఆయన మీద అరవటం, గగ్గోలు పెట్టడం,
బాగా చెప్పావమ్మా. ఇప్పుడు ఒక నేరస్తుడిని తన కారులో పెట్టుకుని రక్షణగా తిప్పుతుంటే నేరస్తుడిని అరెస్ట్ చేస్తానికి వెళ్తే కూడా ఆమె పోలీసుల మీదకి వచ్చి పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం, కారు చుట్టూ పరిగెత్తటం ఒక ఎమ్మెల్యే ప్రవర్తనేనా అది? ఇప్పుడు నేరస్తులు ఎటువంటి ప్లేసుల్లో ఉన్నా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. ఆమె కారు ఏమన్నా కాదు, ఎక్కడన్నా పెద్ద పెద్ద అధికార బంగ్లాల్లో ఉన్నా కూడా వెళ్ళి అరెస్ట్ చేసే అధికారం, ఈవెన్ జిల్లా కలెక్టర్ బంగ్లాలో ఉండారని తెలిస్తే కూడా వెళ్ళి అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. అలాంటిది నీ కారులోనే నేరస్తులకి నువ్వు షెల్టర్ ఇస్తున్నావు అంటే నీ ఇంటి దగ్గర ఎంతమందికి నేరస్తులకి షెల్టర్ ఇస్తున్నావు అని అనుకోవాలి కదా. ఇప్పుడు అతను ఆ కేసులో నిందితుడని నీకు తెలుసు. అట్లాంటప్పుడు అతను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్ని విధి నిర్వహణకి అడ్డొస్తున్నావని దీంతో నీ మీదే కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. అయినా నీ మీద ఇంకా మర్యాదగా ఒక మహిళవని, ఒక మాజీ ఎమ్మెల్యేవని గౌరవిస్తున్నారు. ఆ గౌరవించాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ ఇప్పుడు ఈ మాట్లాడే మాటలను బట్టి చూస్తే బ్యాడ్ గవర్నెన్స్ అంటే మరి అక్రమ మైనింగ్లు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేసులు బుక్ చేయాల, వాళ్ళందరూ కూడా పంచుకున్నారు. ఎందుకంటే అది సీఎం బంగ్లా వరకు చేరిన అక్రమ సంపాదన కాబట్టి ఆయన అరెస్ట్ చేయాల. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సొమ్ము దోసుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఎందుకు మినహాయింపు ఇవ్వాలి? ఇప్పుడు అట్లా గనక జరిగితే వైఎస్ఆర్సీపీకి ఎలాంటి తీర్పు ఇచ్చారో రేపు కూటమి ప్రభుత్వాన్ని కూడా అదే తీర్పిస్తారు. కూటమి ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? గత ప్రభుత్వంలో ప్రజల సొమ్ముని దోపిడీ చేసినటువంటి వ్యక్తుల మీద మీరు చర్య తీసుకోమనే కదా అధికారం ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి, అంత భారీ మెజార్టీతో కూడా ఇచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా లేకుండా ఇలాంటి నేరస్తులందరినీ కనుక వెనకేసుకొస్తే, ఇప్పుడు విడతల రజనీ గారు చెప్పినట్టు విడతల రజనీ గారికి ఏ గతి పట్టిందో వైఎస్ఆర్ టీడీపీ కూడా అదే పరిస్థితి వస్తుంది, అంతే కదా. కాబట్టి నిర్మోహమాటంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో, దాష్టికాలకు పాల్పడ్డారో, నేరాలకు పాల్పడ్డారో, అవినీతికి పాల్పడ్డారో, ప్రజల సొమ్మును దోసుకున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఈ విడదల రజనీ గారు ఎన్ని మాటలు మాట్లాడినా, ఇంకా ఇలాంటి వ్యక్తులు ఇంకెవరైనా మాట్లాడినా కూడా వాళ్ళు ప్రజల ముందు వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ పరువు ప్రతిష్టను కోల్పోతారు తప్ప వాళ్ళకు వచ్చే లాభం కూడా ఏం లేదు. నేరస్తుల్ని సమర్థించాలని ప్రజలు సమర్థించరు, అంతే కదా. ఇప్పుడు అతను నేరస్తుడు, నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు గమ్మునుండు, కనీసం నీ మర్యాద నువ్వు కాపాడుకో. లేదు నేరస్తుల తరపున నేను నిలబడతానంటే నిలబడు. ప్రజలు ఎప్పుడు ఏం తీర్పు ఇవ్వాలో, ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెబుతారో ఆ గుణపాఠం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్షకులకు.